తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అను త్రియేక దేవుని నామమున ఈ ప్రాతకాల ఆరాధన ప్రారంభించుచున్నాను. దేవుడు మన ఆత్మీయమైన ఆశీర్వాదాల కొరకు ఫలింపచేయచ్చు ఆయన మహిమార్థమై వాడుకొనును గాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడవైన దేవ, సర్వశక్తిమంతుడా, మా సృష్టికర్త, మా విమోచకుడా, మమ్మలను నిరంతరము మీ శక్తి చేత నింపి నడిపించువాడా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. క్రీస్తు యేసునందు ఆయన సిలువలో చిందించిన రక్తము ద్వారా మా పాపపు డాగులన్నిటినీ తుడిచివేసి పవిత్రపరిచిన మా దేవ, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధనను కటాక్షించి మీ మహిమ కొరకు వాడుకోనండి ప్రభు. నాయన, మీ ఆత్మతో సమస్తమును జరిగించండి. వింటున్న వారు, తిలకిస్తున్న వారికి అందరికీ కూడా మీ ఆశీర్వాదాలు సమృద్ధిగా దయచేయండి. ఆత్మీయమైన మేలులను, శారీరకమైన మేలులను, కృపలను అనుగ్రహించి నడిపించండి. అధికారం అంతా మీ ప్రేమగల చేతులకు అప్పగించుకుంటున్నాం. యేసుక్రీస్తు పుణ్యనామంలో బ్రతిమలాడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరం కలిసి 624వ కీర్తన. దేవుండవైన ఆత్మర, నీ వారికి ప్రీతిగా నీ సత్కృపావరంబు నీ ప్రేమ కృమరింపు. దేవుండవైన ఆత్మరా, నీ వారికి ప్రీతిగా నీ సత్కృపావరంబు నీ ప్రేమ కృమరింపుమి. సమస్త భూజనంబులు సదేవు విశ్వసింపను. నీ దివ్యవాక్య కాంతితో నిత్యంబు వారి బేర్తు. దేవా విశుద్ధ తేజమా, జీవంపు వాక్య మేమయా, మా తండ్రి అంచు బేర్వను, మా దేవు దెల్పి నేర్పుము. జీవించియున్న జచిన జీవాత్మ ముక్తి పొందగా, మాకిమ్ము నీ బలమును నమ్మిక గట్టి పరచుము. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపు. ప్రభువా మమ్మను కనికరింపు. అందరం కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భమున ధరింపబడి కనేను మరి పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని, అదృశ్య లోకములోనికి దిగినని, చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రైన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని, సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణ, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమునున్నవని నమ్ముచున్నాను. ఆమేన్. క్రీస్తు యేసునందు ప్రియమైన సంఘానికి, ఆత్మీయులందరికీ, ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్న వారందరికీ
శుభాలు తెలియజేస్తూ నిర్గమకాండం నుండి ఈరోజు మనం చదువుకునవలసిన అధ్యాయం 8వ అధ్యాయం మొదటి వచనం నుండి చివరి వచనం వరకు చదువుకున్నాం. యెహోవా ఏటిని కొట్టి 7 దినములైన తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో, నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నీవు వారిని పోనీయనొల్లని ఎడల ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటినీ కప్పల చేత బాధించేదని. ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టును. అవి నీ ఇంట, నీ పడక గదిలోనికి, నీ మంచము మీదికి, నీ సేవకుల ఇండ్లలోనికి, నీ జనుల మీదికి, నీ పొయ్యిలలోనికి, నీ పిండి పిసుకు తొట్లలోనికి ఎక్కివచ్చును. ఆ కప్పలు నీ మీదికి, నీ జనుల మీదికి, నీ సేవకులందరి మీదికి వచ్చునని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పుమనెను. మరి యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అహరోనును చూచి నీ కర్ర పట్టుకొని ఏటి పాయల మీదను, కాలువల మీదను, చెరువుల మీదను నీ చేయి చాపి ఐగుప్తు దేశము మీదికి కప్పలను రాజేయమని అతనితో చెప్పగా, అహరోను ఐగుప్తు జలముల మీద తన చేయి చాపెను. అప్పుడు కప్పలు ఎక్కి వచ్చి ఐగుప్తు దేశమును కప్పెను. శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అలాగు చేసి ఐగుప్తు దేశము మీదికి కప్పలను రాజేసిరి. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, నా యొద్ద నుండి, నా జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించుమని యెహోవాను వేడుకొనుడి. అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా పోనిచ్చేదను అనెను. అందుకు మోషే, నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును. ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండునట్లును, అవి నీ మీదను ఇండ్లలోను ఉండకుండా చంపబడునట్లును, నీ కొరకు, నీ సేవకుల కొరకును, ఈ ప్రజల కొరకును నేను ఎప్పుడు వేడుకొనవలెనో చెప్పుమని ఫరోను అడుగగా అతడు రేపే అనెను. అందుకతడు, మా దేవుడైన యెహోవా వంటి వారెవరనూ లేరు అని నీవు తెలుసుకొనున్నట్లు నీ మాట చొప్పున జరుగును. అనగా కప్పలు నీ యొద్ద నుండి, నీ ఇండ్లలో నుండి, నీ సేవకుల యొద్ద నుండి, నీ ప్రజల యొద్ద నుండి తొలగిపోవును. అవి ఏటిలోనే ఉండును అనెను. మోషే అహరోనులు ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళినప్పుడు యెహోవా ఫరో మీదికి రాజేసిన కప్పల విషయంలో మోషే అతని కొరకు మొర్రపెట్టగా, యెహోవా మోషే మాట చొప్పున చేశాను గనుక ఇండ్లలోనేమి, గ్రామములలోనేమి, పొలములలోనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయేను. జనులు వాటిని కుప్పలుగా వేసినప్పుడు భూమి కంపు కొట్టెను. ఫరో ఉపశమనం కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరుచుకొని వారి మాట వినకపోయాను. అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశమంతటను పేలుగునని అహరోనుతో చెప్పమనగా వారు అట్లు చేసిరి. అహరోను తన కర్రను పట్టుకొని చేయి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుష్యుల మీదను, జంతువుల మీద నుండెను. ఐగుప్తు దేశమందంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయను. శకునగాండ్రు కూడా పేలును పుట్టించవలనని తమ మంత్రముల చేత అట్లు చేసిరి గాని అది వారి వలన కాకపోయేను. పేలు మనుష్యుల మీదను, జంతువుల మీదను ఉండగా శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయను, అతడు వారి మాట వినకపోయాను. కాబట్టి యెహోవా మోషేతో, నువ్వు ప్రొద్దున లేచి ఫరో ఎదుట నిలువుము. ఇదిగో అతడు ఏటి వద్దకు పోవును. నీవు అతని చూచి, నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు నా ప్రజలను పోనీయని ఎడల చూడుము, నేను నీ మీదికిని, నీ సేవకుల మీదికిని, నీ ప్రజల మీదికిని, నీ ఇండ్లలోనికి ఈగల గుంపులను పంపెదను. ఐగుప్తుల ఇండ్లను, వారున్న ప్రదేశమును ఈగల గుంపులతో నిండి ఉండును. మరియు భూలోకములో నేనే యెహోవాను అని నీవు తెలుసుకొనున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుతున్న గోషెను దేశమును వినాయించెదను. అక్కడ
ఈగల గుంపులుండవు. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను. రేపు ఈ సూచక క్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్టు నీవు చెప్పవలెను అనెను. యెహోవా అలాగు చేశాను. బాధకరమైన ఈగల గుంపులు ఫరో ఇంటిలోనికిని అతని సేవకుల ఇంటిలోనికిని వచ్చి ఐగుప్తు దేశమనంతటా వ్యాపించెను. ఆ దేశము ఈగల గుంపు వలన చెడిపోయాను. అందుకు ఫరో మోషే అహరోనులను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా, మోషే, అట్లు చేయతగదు. మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తులకు ఏహేము. ఇదిగో, మేము ఐగుప్తులకు ఏహమైన బలిని వారి కన్నుల ఎదుట అర్పించిన ఎడల వారు మమ్మను రాళ్లతో కొట్టి చంపుదురు కదా. మేము అరణ్యములోనికి 3 దినములంత ప్రయాణం దూరము పోయి మా దేవుడైన యెహోవా మాకు సెలవిచ్చినట్టు ఆయనకు బలి అర్పించుదుము అనెను. అందుకు ఫరో, మీరు అరణ్యంలో మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మల్ని పోనిచ్చేదను, కానీ దూరము పోవద్దు, మరియు నా కొరకు వేడుకొనుడి అనెను. అందుకు మోషే, నేను నీ యొద్ద నుండి వెళ్ళి రేపు ఈగల గుంపులు ఫరో యొద్ద నుండి అతని సేవకుల యొద్ద నుండి అతని జనుల యొద్ద నుండి తొలగిపోవునట్లు యెహోవాను వేడుకొందును, కానీ యెహోవాకు బలి అర్పించుటకు ఫరో జనులను పోనీయక ఇకను వంచన చేయకూడదని చెప్పి ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళి యెహోవాను వేడుకొనెను. యెహోవా మోషే మాట చొప్పున చేయగా ఈగల గుంపులు ఫరో యొద్ద నుండి అతని సేవకుల యొద్ద నుండి అతని ప్రజల యొద్ద నుండి తొలగిపోయెను. ఒక్కటి అయినను నిలువలేదు. అయితే ఫరో ఆ సమయము కూడా తన హృదయమును కఠినపరచుకొని జనులను పోనీయడాయను. క్రీస్తు యేసునందు ప్రియమైన మన కుటుంబాలన్నిటికీ ప్రభు ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహోన్నతమైన కార్యములను మనం గమనిస్తూ ఉన్నాం ఈ అధ్యాయాలలో. ఐగుప్తు దేశం బలసంపన్నమైన దేశం, ధనసంపన్నమైన దేశం. ఆ దినాలలో చాలా ఉన్నతమైన సివిలైజేషన్, సంస్కృతి ఉన్నటువంటి దేశం, శ్రేష్టమైనటువంటి పలుకుబడి కలిగినటువంటి దేశం ప్రపంచం అంతటిలో కూడా మోషే కాలంలో. కనుక అంత గొప్ప దేశము యెహోవా ఎదుట గడగడలాడించబడుతున్న సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఫరో అహంకారం, ఫరో యొక్క తన పలుకుబడిని గురించి కానీ, తన సైన్య బలమును బట్టి కానీ, తనకున్నటువంటి సంపదలను బట్టి కానీ చాలా అహంకారిగా దేవుని ఎదుటనే తాను అనేక సార్లు కఠిన హృదయాన్ని కనబరుస్తున్నటువంటి సంఘటనలను మనం చూస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడు ఫరో తన హృదయమును కఠినపరచుకొనేను అను ఆ ఫ్రేజ్ మనం చూస్తూనే ఉంటున్నాం. దేవుడు ఎన్నిసార్లు కోపపడిన. ఇక్కడ మనం మొదటి తెగులు వారికి ఇవ్వబడింది. గత అధ్యాయంలో మనం చదువుకున్నాము. ఈ అధ్యాయంలో 2, 3, 4 తెగుళ్లను గురించినటువంటి విషయాలను మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అనగా ఈ అధ్యాయంలో మనకు కనిపించేవి 3 తెగుళ్ళు. ఈ అధ్యాయ ప్రకారంగా లేదా మనం వరుస ప్రకారం వస్తే 2వ తెగులు ఆ దేశానికి ఇవ్వబడినటువంటి తెగులు ఏమిటి అనంటే కప్పలు. ఈ మొదటి 2 కూడా నదికి సంబంధించినటువంటి నీటికి సంబంధించినటువంటి తెగుళ్ళు ఇవి. ఎందుకనంటే నది నీరు అది రక్తమయ్యింది. రెండవది, నదిలోనున్నటువంటి కప్పలు దేశము మీదికి వచ్చాయి. కనుక నది యొక్క ప్రాముఖ్యత మనం ఇక్కడ గమనిస్తాం. ఎందుకు అనంటే దేవుడు ఒక విధంగా ఈ తెగుళ్ళు పంపించటంలో దేవుని ఉద్దేశం, వారు నమ్ముకున్నటువంటి దేవతలు, దేవుళ్ళు, వారు నమ్ముకున్నటువంటి ప్రకృతి ఆశీర్వాదాలు, వాటి మీద ఆయన తన శక్తి కలిగినటువంటి ప్రభావాన్ని ఆయన చూపిస్తున్నాడు అని మనం గమనించాలి. చాలాసార్లు మన జీవితాలలో, మన చుట్టూ ఉన్నటువంటి మన సాంప్రదాయాలలో, లేదా మనం కూడా ఒకనాడు మన పితరుల కాలంలో ఇలాంటి ప్రకృతి ఆరాధికులమే. మంచిది, ప్రకృతిని ఆస్వాదించటం మంచిది, మంచిగా
దానిని గురించి రాసుకోవడం మంచిది, కవితలు చెప్పడం మంచిది, కానీ వాటిని కొలవమని దేవుడు చెప్పలేదు. పైన ఆకాశములో కానీ క్రింద నీళ్లలో కానీ ఎక్కడనైనా సరే, ఆకాశము నుండి భూమి అలాగే క్రింద నీళ్ల వరకు కూడా సమస్తములో దేనిని కూడా పూజించటానికి వీలు లేదని దేవుడు చెప్పాడు. కనుక ప్రకృతి వనరులు మనకు ఆశీర్వాదాలు ఇవ్వడం కోసమే దేవుడిచ్చాడు. వాటిని మనం సద్వినియోగపరచుకొని సంతోషించి వర్ధిల్లుట కొరకే దేవుడిచ్చాడు. కానీ వాటిని పూజించమని చెప్పలేదు. సృష్టికర్త ఒక్కడు మాత్రమే, ఆయన యెహోవా అను పేరిట బైబిల్ గ్రంథంలో తను తాను ప్రత్యక్షపరచుకున్న దేవుడు. ఆయనను మాత్రమే సేవించాలి. గనుక ఈ నీటిని కొలవడం అనేది, పూజించటం అనేది, నైలును గొప్పగా వారు ఆరాధించటం అనేది అది వారికి కీడుకరమైన విషయం. ఇప్పుడు రెండవ విషయాన్ని చూస్తున్నాం. కప్పలు కూడా ఇవి చాలా వారి నమ్మకంలో వాళ్ళు ఏమంటారు అని అంటే, కప్పలు జీవమునకు సాదృశ్యం, లైఫ్. వీటి వలన మేము జీవం పొందుతున్నామని. మన ప్రాణాలు ఎవరి వలన కలిగినవో ఆ సృష్టికర్తను మరచి కప్పల వలన మేము జీవం పొందుకుంటున్నాం. అలాగే సత్తువకు గుర్తు, బలము కలిగి ఉన్నాం, ఆరోగ్యవంతంగా క్షేమంగా మేము ఉంటున్నాం అని వారు అభిప్రాయపడతారు. అట్లనే వారు సమస్త పంటలకు కూడా క్షేమస్థితికి కప్పల వలన తమకు సహాయం కలుగుతుంది అని దానిని ఒక దేవతగా కొలిచేవారట. దాని పేరు హెకెత్, హెకెత్ అను పేరు. గనుక ఈ హెకెత్ అనబడిన ఈ ఫ్రాగ్ గాడ్, కప్ప దేవుడు, దానిని కొలిచేటువంటి వారుగా ఐగుప్తీయులు ఉన్నారు. గనుక కప్ప దేవతను ఆరాధిస్తున్నటువంటి ఈ ప్రజలకు కప్పల ద్వారానే బుద్ధి చెప్పాలనేటువంటి సృష్టికర్త యొక్క ఆ ఆలోచనను మనం గమనిస్తున్నాం. అందుచేత కప్పల వలన వారికి స్వస్థత కలుగుతుంది అని భావించేవారు, కప్పల వలన వారికి అదృశ్యం కలుగుతుందని భావించేవారు. అందుకనే వారి ఇళ్లలో నింపేశాడు ఆయన. ప్రతి నీటి తొట్టెలో, బిందెలలో, పడకల మీద అంతా కూడా అదృశ్య దేవత అని భావిస్తున్నారు కదా వారు. ఆ విధంగా ఆ కప్పలను ఆయన పంపి వారికి దాని మీద విసుగు కలుగున్నట్లుగా, ఏహ్య భావం కలుగున్నట్లుగా వారిని అది దేవత కాదు అని భావించేటువంటి ఆ పరిస్థితిని కల్పించిన దేవుని శక్తిని మనం ఇక్కడ చూస్తున్నాం. ఒక్కొక్క తెగులు వెనకాల వారి నమ్మకం, వారి విశ్వాసం దేవుని మీద నుండి కాక వీటి మీద కలిగి ఉన్నటువంటి విశ్వాస సంబంధమైనటువంటి నమ్మకాన్ని దేవుడు పాడు చేస్తున్నటువంటి తెగులుగానే వీటన్నిటిని కూడా మనం గమనిస్తాం. ఒక్కొక్కటి మనం ఈ 10 తెగుళ్లలో కూడా మనం గమనించేటువంటి వాస్తవాలు. నీరు వారికి దేవతగా భావిస్తారు, దానిని కొలుస్తారు, నైల్ నదిని. కానీ దాని యొక్క ప్రభావం ఏమీ లేదు. దానిని సర్వశక్తి గల దేవుడు ఆ నీటిని రక్తమయం చేయగలడు అని నిరూపించాడు. ఇప్పుడు మరలా ఇక్కడ వారు కప్పలను కొలుస్తారు, భక్తిభావం వారికి ఉంది, తమ అదృశ్య దేవతని వారు భావిస్తారు. ఆ కప్పల వలన కూడా వారికి కీడు ఉంది. అది దేవత కాదు, దేవుడు కాడు. సర్వశక్తిమంతుడైన దేవునిని వారు కొలుచుట మానడం అది వారికి ఆశీర్వాదం కాదు. వారు భావించుతున్న ఏ ఇతరమైన జంతువులు కానీ, పక్షులు కానీ, కీటకాలు కానీ ఏవైనా సరే అవి కొలుచుట కొరకు దేవుడు ఇవ్వలేదు. వాటి వలన వారు ప్రతిఫలం పొందడానికే దేవుడిచ్చాడు. కానీ వాటికన్నిటికి కూడా సృష్టికర్త ఒక్కడే, దేవుడు మాత్రమే. ఆయనను మాత్రమే మనుషులు సేవించాలి, ఆరాధించాలి. మొదటి నుండి ఇదే ప్రయాణం. మనుషుల మధ్య భిన్నమైనటువంటి విశ్వాసాలు కలగడానికి కారణం ఏమిటంటే వారు భూ సంబంధమైన ఆశీర్వాదాలను పురస్కరించుకొని వాటిని కొలిచేటువంటి మనస్తత్వంలోనికి ఎదిగినటువంటి మనుషులు. ప్యాంథియిజం అని అంటాం, సృష్టి ఆరాధన, ఇదంతా కూడా. కనుక ఆ విధంగా నిజమైన దేవునిని విడిచిపెట్టిన వారులనుగా అనేకులను మనం ప్రపంచం అంతటిలో గమనిస్తాం. కనుక ఈ రెండవ తెగులు వారికి ఇవ్వబడింది, కప్ప. వారు శకునగాండ్రు కూడా దీన్ని సృష్టించగలిగారు. నీటిని వారు రక్తంగా మార్చగలిగారు.
కప్పలు వారు పుట్టించగలిగారు. ఆ విధంగా శకునగాండ్రు తమ మంత్రముల వలన వాటిని వారు సృష్టించగలిగారు. శకునగాండ్రు యొక్క శక్తి, మంత్రగాళ్ళ యొక్క శక్తి, ఇది దేవుని శక్తి కానే కాదు. ఇది అందరూ ఎరిగినటువంటిదే, వాస్తవమే. కనుక ఇది సాతాను శక్తిలో నుండి ఉద్భవింపబడినటువంటి ప్రక్రియ, ఇది విధానం. ఇది అందుచేత దేవుని శక్తి కాదు. దేవుని శక్తి ఒక్కొక్కసారి కొంతమంది యేసుప్రభు పేరిట కూడా మేము అది చేయగలం ఇది చేయగలం అని చెప్పి వారు దురాత్మ శక్తి వలె వారు ప్రవర్తించడానికి చూస్తారు. చాలా మందిని మనం గమనిస్తాం. ఈయన యేసుప్రభు వారి పేరిట దయ్యాలు వెళ్ళగొడతాడండి. దయ్యములను వెళ్ళగొట్టగలిగిన శక్తి దేవుని కృప. క్రీస్తు పేరిట మనం వెళ్ళగొట్టగలం. కానీ కొందరు అటు ఇటు కూడా ఉంటారు. దైవశక్తి తమలో ఉన్నది అన్నట్టుగా దానిని నిరూపించడానికి వారు ప్రయత్నం చేస్తారు. అందరినీ మనం నమ్మడం ఆశీర్వాదం కాదు. మన ఆత్మలు కూడా బలహీనపడతాయి. కనుక ఏది దైవశక్తియో ఏది సాతాను శక్తియో దానిని గమనించి మసులుకోవాల్సిన అవసరత కూడా మన మీద ఉంది అని మనం చేస్తున్నాం. శకునగాండ్రు కూడా కప్పలను వారు సృష్టించగలిగారు. 24 ఈ వచనానికి వస్తే 9వ వచనానికి, అందుకు మోషే చాలాసార్లు ఇప్పుడు మళ్ళీ ఫరో గారు కబురు పెట్టాడు వాళ్ళకి, అయా వీటన్నిటిని తొలగించవయ్యా బాబు అని. కనుక అప్పుడు 9వ వచనం చెప్తున్నాడు, నన్ను గెలిచినట్టుగా నువ్వు అతిశయింపవచ్చు. నువ్వు వస్తున్నావు, అడుగుతున్నావు, కబురు పెడుతున్నావు, మేము వస్తున్నాము, ఈ కీడు తొలగిపోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం లేదా తొలగించేస్తున్నాం. కానీ నువ్వేమనుకుంటున్నావు? నేను భలే చేస్తున్నానులే అనుకుంటున్నావు. నీ హృదయాన్ని నువ్వు కఠినపరుచుకుంటున్నావు ఎప్పటికప్పుడు. గనుక మా మీద నువ్వు అతిశయించినట్లుగా నువ్వు విర్రవీగనక్కర్లేదు. ఎందుకనంటే ఆఖరికి నువ్వు నశించిపోయేది నీవే. నీ కఠిన హృదయం వలన నీవే నశించిపోతావు. అందుకనే 8వ వచనంలో చూస్తాం ప్రియులరా, శకునగాండ్రు తమ కప్పలను కూడా తమ మంత్రశక్తి చేత పుట్టించగలిగారు, కానీ వాటిని తొలగించలేని పరిస్థితి ఏర్పడింది. వాటిని వారు పంపలేరు, వాటిని తొలగించలేరు వాళ్ళు. ఎందుకంటే కప్పలను పుట్టించగలరు, కానీ దేవుని శక్తి చేత వచ్చిన వాటిని వారెలా తొలగించగలరు? కనుక తమ మంత్రశక్తి చేత వాటిని తొలగించలేకపోయారు. వచ్చిన ఏ తెగులును కూడా వారు తొలగించలేకపోయారు. కప్పలను పుట్టించగలిగారు, కానీ వాటిని తొలగించలేకపోయారు. అందుచేత వారు కప్పలను తొలగించలేని పరిస్థితుల్లో ఫరో వారికి కబురు పెట్టి పిలిచినట్లుగా మనం గమనిస్తున్నాం. 8వ వచనం చివరి భాగంలో చెప్తాడు, అగత్యముగా నేను మిమ్మల్ని పోనిస్తాను. అగత్యముగా తప్పకుండా పంపిస్తానయ్యా, ముందు వీటిని తొలగించే అని చెప్పి మోషే అహరోనులకు ఆయన కబురు పెట్టినట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక మంచి సాక్ష్యం మోషే చెప్తున్నాడు, మా దేవుడైన యెహోవా వంటి వారెవరు లేరు అని నీవు తెలుసుకొనున్నట్లు నీ మాట చొప్పున జరుగును. మా దేవుడే సమస్తమును చేయగలడు. వాటిని పుట్టించాలన్నా వాటిని తొలగించాలన్నా సర్వశక్తిమంతుడైన మా దేవుని వలన మాత్రమే సాధ్యం. ఇదిగో నీ శకునగాండ్రు కూడా ఏమి చేయలేని పరిస్థితి. వాటిని తొలగించలేరు వారు. కనుక యెహోవాయే నిజమైన సర్వశక్తిమంతుడైన దేవుడని నువ్వు ఎరిగి తెలుసుకొనుట కొరకు ఈ కార్యాలు దేవుడు నీకు ఇస్తున్నాడని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. ఆ విధంగా కప్పలు తొలగించబడ్డాయి. ఐగుప్తు దేశం అంతా కూడా అవి చనిపోవడం వలన ఆ కంపు కొట్టి చాలా దినాలు వారు చాలా వేదన పడినటువంటి పరిస్థితిని మనం చూస్తాము. దేవుడు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీల కుమారులను సంహరించినటువంటి ఆ ఫరో యొక్క ప్రయత్నాలన్నిటిలో కూడా దేవుడు కోపం తెచ్చుకున్నాడు. పగబూనినటువంటి దేవుడుగా చూస్తాం. తన బిడ్డల విషయంలో ఎవరు ఏం చేసినా దేవుడు ఊరకున్నాడు. ప్రియులారా, మనవి చేస్తున్నాం. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చిత్త ప్రకారంగా మనం జీవిస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మన జీవితాలలో ఆయన మన శత్రువుల మీద పగబూనేటువంటి దేవుడు, కోపం తెచ్చుకునే దేవుడు, తన ఉగ్రత కురిపించేటువంటి దేవుడు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు పొందిన బాధలను ఆయన మరచిపోడు.
వాటికి ప్రతిఫలంగా ఐగుప్తీయులను ఆయన కఠినంగా శిక్షిస్తాడు. తన కోపానికి వారిని గురి చేస్తాడని గమనిస్తున్నాం. 15వ వచనం, ఫరో ఉపశమనము కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్లు తన హృదయమును కఠినపరచుకొని వారి మాట వినకపోయాను. కనుక ఆపదలు తొలగిపోయిన వెంటనే హృదయాన్ని కఠినపరచుకోవడం చాలామందిలో మనం గమనిస్తూ ఉంటాం. విశ్వాసుల జీవితాలలో కూడా ప్రియులారా, కష్టం వచ్చిన వెంటనే మనం వెంటనే ప్రాధేయపడతాం. దేవా నన్ను కాపాడు, నేను ఇలా నడుచుకుంటాను, అలా చేస్తాను, ఇలా చేస్తాను, ఇక నుంచి నేను నా ప్రవర్తనలో మార్చుకుంటాను ప్రభువా, నీకు నమ్మకంగా నేను మంచి ప్రవర్తన కలిగి నడుచుకుంటానని చెప్తా ఉంటాం. తీరా ఆపద తొలగిపోగానే మన హృదయాలు ఫరో వలె కఠినపరుచుకుంటూ ఉంటాం. ఫరో ఒక తార్కాణం మన జీవితాల్లో కూడా, విశ్వాసుల జీవితాల్లో కూడా, నీకు అది చేస్తాను, ఇలా చేస్తాను, అలా చేస్తాను అంటాం. ఆపద తొలగిపోగానే మనం కఠినపరుచుకునేటువంటి తీరు ఫరో వలె అనేక సార్లు మన జీవితాలలో కూడా ఉంది అని జ్ఞాపకం చేస్తా ఉన్నాం. 16వ వచనానికి వద్దాం. అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్ర చాపి, ఎప్పుడైతే ఫరో యొక్క హృదయం కఠినమైపోయిందో దేవుడు మరలా ఆయన ఆ 3వ తెగులును వారికి పంపిస్తూ ఉన్నాడు. నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము అని అన్నాడు. నేలను కొట్టు. ఇప్పుడు నీళ్లలో నుంచి నేల మీదకి వచ్చాయి. ఇక కనుక ఆ తెగుళ్ళు ఆ భూమి మీద నుండి రాబోతున్నటువంటి తెగుళ్ళుగా మనం చూస్తూ ఉన్నాం. గనుక నేలను కొట్టు, ఆ ధూళిని కొట్టు. అహరోను తన కర్రను పట్టుకొని, ఇక్కడ మీరు గమనించండి, అహరోను కర్ర అయిపోయింది. మోషే ఆయన మాట్లాడుతున్నాడు, అహరోను ఆయన కర్ర తీసుకున్నాడు. అది అహరోను కర్రగా వివరించబడుతున్నటువంటి తీరు మనం చూస్తా ఉన్నాం. కనుక అహరోను తన కర్రను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుష్యుల మీదను జంతువుల మీదను ఐగుప్తు దేశమందంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయి. ఆ ధూళి అంతా కూడా పేలుగా మారి భయంకరమైనటువంటి అనుభవం ఆలోచన చేస్తే. తలలో కొన్ని పేలుంటేనే తట్టుకోలేము కదండి. అలాంటిది పేల సమూహమే వారి శరీరాలను నింపేసి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఈ తెగులు వారు కలిగి ఎంత వేదన అనుభవించి ఉంటారో. ఆ విధంగా అవి వారి రక్తాన్ని పీలుస్తున్నప్పుడు ఆ విధంగా వారు ఎంత బాధింపబడి ఉంటారో. కనుక వేల కొలది ఒక్కొక్కరి మీద అనుకుంటాం, అది ఆలోచన చేస్తే వేల కొలది పేలు వారిని ఆవరించి ఒక్కొక్కరిని ఎంత కష్టపెట్టాయో. శకునగాండ్రు పేలను పుట్టించవలనని ప్రయత్నం చేశారు, కానీ ఇక్కడి నుంచి వారు చేయలేకపోయారు. వారు ఆఖరికి చెప్పింది ఏమిటంటే, ఇది దైవశక్తి, ఆ శక్తి మాకు లేదన్నారు. మేము దయ్యముల శక్తి చేత చేయగలము, కానీ ఈ శక్తి చేత ఇంతవరకు మేము చేయగలిగాం, ఇక నుంచి మేము చేయలేం, ఇది దైవశక్తి. ఇది అందుచేత దేవుని శక్తి ముందురా మా శక్తి పనికిరాదు అని చెప్పి మా వలన కాదని చెప్పేశారు వారు. ప్రియులారా, మనం గమనిస్తున్నాం, శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పినైతే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినమాయను. ఇక్కడేంది కఠినపరుచుకున్నాడు? ఆలోచన చేయాలి. ఎందుకంటే వీళ్ళు చేసినప్పుడల్లా హృదయం కఠినమైంది, బాగానే ఉంది. ఇప్పుడేమైంది? దేవుడు ఎంత చేస్తాడా మా మీద? వీళ్ళ దేవుడు ఒక బానిసల దేవుడు, బానిస కుటుంబాల దేవుడు. ఏంటి గొప్ప? మా దేవుళ్ళు దేవతల కంటే గొప్పవాడా? ఆఫ్టర్ ఆల్ యెహోవా. కనుక యెహోవా చేయటం ఏంటి ఈ పని? కనుక మా మంత్రగాళ్ళు చేయలేనటువంటి పని ఆయన చేశాడా? సరే, చూద్దాం ఏం చేస్తాడో. హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఇది యెహోవా మీద ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్న తీరు అని మనం చూస్తూ ఉన్నాం. అతడు వారి మాట వినకపోయాను, కాబట్టి యెహోవా మోషేతో, నీవు ప్రొద్దున లేచి ఫరో ఎదుట నిలువు. ఫరో హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. పశ్చాత్తాపం లేదు, కంగారు పట్టడం లేదు. కనుక ఎప్పుడైతే ఈ పేల వలన వారు బాధింపబడ్డారో, ఇదిగో అతడు నీ ఏటి ఎదుకు పోవును, నీవు అతని చూచి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. మళ్ళీ అదే ప్రార్థన ఫరో దగ్గర మోషేకు, నా ప్రజలను పోనిమ్మని దేవుడు చెప్తున్నాడు. పంపించయ్యా
మీకు ఈ కష్టాలు ఉండవు అని అంటుంటే, యెహోవా ఆ విధంగా వారిని ప్రాధేయపడి మోషే ద్వారా అడుగుతుంటే కూడా ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకుంటూనే ఉన్నాడు. నీవు నా ప్రజలను పోనీయని ఎడల చూడుము, నేను నీ మీదికి, నీ సేవకుల మీదికి, నీ ప్రజల మీదికి, నీ ఇండ్లలోనికి ఈగల గుంపులు పంపుతాం. మనం మామూలు ఈగలను అనుకుంటాం. పండితుడు చెప్పాడు, మనం కుక్కల మీద ఈగలు ఉంటాయి కదండి, అవి రక్తాన్ని పీలుస్తాయి. ఈ మామూలు ఈగలైతే మామూలుగా ఇవి ఆ వస్తువుల మీద, తినుబండారాల మీద మూగుతాయి. కానీ కుక్కల మీద ఉన్నటువంటి ఈగలు వాటికి చాలా కష్టం కలిగిస్తాయి. కనుక ఓ భక్తుడు అంటాడు, ఆ జంతువుల మీద ఉండేటువంటి ఈగలు దేవుడు పంపించాడు ఐగుప్తు దేశానికని అంటాడు. ఆయన వివరిస్తాడు. ఆ విధంగా వారి శరీరాలలో నుండి ఆ రక్తాన్ని పీల్చేటువంటి ఈగలుగా కూడా వారిని అవి బాధించాయి. కనుక నీ ఇండ్లలోనికి ఈగల గుంపులు పంపేదను, ఐగుప్తుల ఇండ్లను వారున్న ప్రదేశం ఈగల గుంపులతో నిండి ఉండును అని చెప్పి, మరియు భూలోకములో నేనే యెహోవానని నువ్వు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలను నివసించుచున్న గోషేను దేశమును వినాయించెదను. ఈ ఈగల గుంపు ఒకవేళ వీటి వలన వారు బాధింపబడ్డారేమో, కానీ ఈ మొదటి 3 తెగుళ్ళు గోషేను దేశం అంతట్లో కూడా ఉండినటువంటి పరిస్థితి. కానీ దేవుడు వారికి ఉపశమనం ఇచ్చాడు. కానీ 4వ తెగులు నుండి అది గోషేను దేశంలో ఏది వెళ్లకుండా ఆయన గోషేను దేశమును వినాయించెను, దానిని దూరపరిచాడు. ఐగుప్తు దేశం అంతట్లో కూడా ఆయన మిగిలిన తెగుళ్ళన్నిటినీ 4 నుండి ఆయన పంపించడానికి పూనుకున్నాడని మనం గమనిస్తున్నాం. యెహోవా అలాగు చేసెను. బాధకరమైన ఈగల గుంపులు ఫరో ఇంటిలోనికి, అతని సేవకుల ఇంటిలోనికి వచ్చి ఐగుప్తు దేశం అంతటను వ్యాపించెను. అందుకు ఫరో 25వ వచనానికి వద్దాం. అందుకు ఫరో మోషే అహరోనులను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించుడు, ఎక్కడికో దూరం వెళ్ళిపోవద్దయ్యాను. సరే ఒప్పుకుంటానులే, కానీ ఈ దేశంలోనే బలి అర్పించండి, అంతేగాని మీరు చాలా దూరం వెళ్ళిపోవటానికి కుదరదు. మొత్తానికి కాస్త అంగీకరించే పరిస్థితికి వచ్చాడు. మోషే అట్లు చేయతగదు అని అన్నాడు. ఎందుకనంటే మేము అర్పించే బలులు మీరు అంగీకరించరు, మీకు అసహ్యం కనిపించవచ్చు. అందుచేత మా బలి అర్పణలు మీరు వాటిని అంగీకరించకుండా మీ ప్రజలు మమ్మలను గాయపరిస్తే, మమ్మలను వారు ఒకవేళ వారు అసహించుకొని మాకు కీడు కలుగు చేస్తే, అందుకని దేవుడు చెప్పినట్లుగా మేము దూరం వెళ్ళి 3 దినాల ప్రయాణం మేము చేసి అక్కడ మేము పండుగ ఆచరించుకుంటాం అని చెప్పి మోషే, మేము అరణ్యంలోనికి వెళ్ళి 27వ వచనం, 3 దినముల ప్రయాణం అంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు సెలవిచ్చినట్టు యెహోవా మాకు సెలవిచ్చినట్టు ఆయనకు బలి అర్పించుదము అని చెప్పాను. ఆ విధంగా వారి యొక్క ఆరాధన విధానాన్ని ఒకవేళ ఐగుప్తీయులు వారు తమ హృదయం కఠినపరచుకొని ఆ విధంగా వారిని చేయనొల్లరు, అందుకనే మేము బయటికి వెళ్ళి దూరం వెళ్ళి చేసుకుని రావాల్సిందే అని చెప్పాడు. మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మల్ని పోనిచ్చేదను, కానీ దూరం పోవద్దు, ముందు ఇక్కడనే ఉండండి అన్నాడు. ఇప్పుడు మేము బయటకు వెళ్లాల్సిందే అని అంటే, అయితే దూరం వెళ్ళకండి అని అన్నాడు. మరియు నా కొరకు వేడుకొనుడి అని, నా గురించి కూడా ప్రార్థన చేయండి అన్నాడు. ప్రియులారా, మనవి చేస్తున్నాను, మోషే నేను నీ యొద్ద నుండి వెళ్ళి రేపు ఈగల గుంపు ఫరో యొద్ద నుండి, అతని సేవకుల యొద్ద నుండి, అతని జనుల యొద్ద నుండి తొలగిపోవునట్లు యెహోవాను వేడుకొందును. నా గురించి ప్రార్థన చేయమన్నాడు కదా, తప్పకుండా ప్రార్థన చేస్తాను, ఇవన్నీ తొలగిపోతాయి. కానీ యెహోవాకు బలి అర్పించుటకు ఫరో జనులను పోనీయక ఇకను వంచన చేయకూడదని చెప్పాను. ఇలా మమ్మల్ని చాలాసార్లు వంచిస్తున్నావు నీ మాటలతో, వాళ్ళ చేయటానికి వీలు లేదని ఖండితంగా ఫరోతో చెప్పాడు. ఫరో యుద్ధ నుండి బయలు వెళ్ళి యెహోవాను వేడుకొనెను. యెహోవా మోషే మాట చొప్పున చేయగా ఈగల గుంపులు ఫరో యుద్ధ నుండి, అతని సేవకుల యుద్ధ నుండి, అతని ప్రజల యుద్ధ నుండి తొలగిపోయాను.
ఒక్కటి అయినను నిలువలేదు. ప్రార్థించిన వెంటనే వాటన్నిటిని కూడా ఆయన తొలగించాడు దేవుడు. అయితే ఫరో ఆ సమయం కూడా తన హృదయమును కఠినపరుచుకొని జనులను పోనీయడాయ. ప్రియులను మనవి చేస్తున్నాను, దేవుని సంకల్పము మన జీవితాలలో ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. కొన్ని శ్రమానుభవాల ద్వారా, కష్టాల ద్వారా, లేదా కొన్నిసార్లు మన అనారోగ్యాల ద్వారా, తెగుళ్ళ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఫరోతో మాత్రమే కాదు, ఆయనకు వ్యతిరేకులుగా నడుచుకునే వారందరి జీవితాలలో ఆయన కఠినత్వం వారు కనబరిచినప్పుడు మనం చూస్తాం. వారు తమ హృదయాన్ని కఠినపరుచుకునే కొలది వారు ఆ ఆపదల నుండి బయటపడటం అనేది అసాధ్యమైన సంగతి. ఇంకా వారి జీవితాలలో యెహోవా వలన కలిగినటువంటి ఆపదలు వారి జీవితాలలో కలుగుతూనే ఉంటాయి. వారు ఓడిపోతూనే ఉంటారు. కనుక ప్రియులారా, మనం ఇక్కడ గమనిస్తున్నాం, దేవుడు పంపినటువంటి ఏ కష్టమైనా, ఏ కష్టకాలమైనా వెంటనే ఆయనకు విధేయత చూపించి ఆయన మహిమ కొరకు మనము జీవించటం అనేది చాలా అవసరం. మనం నిర్లక్ష్యం చేసే కొలది శోధనలు, శ్రమలు మన జీవితాలలో వస్తూనే ఉంటాయి అన్నది మనం ఎరగవలసినటువంటి సత్యం. ఈ సత్యాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఫరో ఆ సమయం కూడా తన హృదయమును కఠినపరచుకొని జనులను పోనీయడాయను. ఎందుకంటే ఇంకా చాలా తెగుళ్ళు దేవుడు పంపాలి. అందుకని దేవుని సంకల్పం కూడా ఉంది. ఆయన ఉద్దేశం నెరవేర్చబడాలి. ఒక్కొక్క తెగులులో దేవుడు ఏ విధంగా వారికి బుద్ధి చెప్పుకుంటూ వస్తున్నాడో, వారి మత విశ్వాసాన్ని కూడా ఆయన ఏ విధంగా వారికి నిరూపిస్తూ వాటి బలహీనతలను గమనింపచేస్తూ ఉన్నాడు ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుడు ఐగుప్తులతో మాట్లాడుతున్నాడు. వారు ఆరాధిస్తున్న ఏది కూడా శక్తి సంపన్నమైనవి కావు, యెహోవా మాత్రమే నిజమైనటువంటి దేవుడని ఆయన వివరిస్తున్నటువంటి విషయాలను మనం చూస్తున్నాం. మన విశ్వాసం కూడా అదే. మన దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు. ఆయనను కలిగి ఉన్న మనం నిరంతరం ఆశీర్వదించబడిన వారు. మన గృహాలలో, మన జీవితాలలో దేవునికి మహిమార్థమై జీవించుటకు పరిశుద్ధాత్మను మనల్ని ఆశీర్వదించునుగా. ప్రార్థన చేద్దాం. కృపగలిగిన తండ్రి, మీకు వందనాలు ప్రభు. ప్రాతకాల ఆరాధన కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ బిడలమైన మా జీవితాలలో మీ ఆశీర్వాదాలు దయచేయండి ప్రభు. ఆయన మీ కృపలు మా పైన ఉంచండి. ఏ కుటుంబంలో ఏ కష్టం ఉందో, ఏ విధంగా ఒకవేళ నాయన మీరు వారిని నీ మార్గంలో మళ్లించటానికి వారికి శిక్షాకాలం విధించి ఉన్నారు. ఎవరెవరి గృహాలలో ఆపదలు కలగకుండా మీ బిడ్డలను కాపాడి నాయన కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. దయగలిగిన మా తండ్రి, మీ బిడ్డలు మీరు ఆశించిన హృదయ పరివర్తన కలిగి నాయన తమను తాము మీకు సమర్పించుకొని మీ చిత్తమునకు లోబడి జీవించినట్లు నాయన వారిని బలపరచుచు, వారికి ఉన్నటువంటి ప్రతి రుగ్మత, ప్రతి కష్టము, ప్రతి ఆపద వారిని తొలగిపోవున్నట్లు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. సహాయం చేయండి. మా అందరి జీవితాలలో ఈ కృపను కృమ్మరించండి అయ్యా. మీ చిత్తమునకు లోబడి బ్రతుకున్నట్లు మమ్మల్ని కటాక్షించండి ఆయన. సహాయం చేయండి నాయన. ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని వర్ధిల్లచేయండి. మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరును ఆశీర్వదించి వర్ధిల్లచేయండి. మా సంఘ పెద్దలను, ఆయన నూతనంగా నియమించబడిన ట్రెజరర్ గారిని, వారి కుటుంబాలను పేరు పేరుని దీవించండి ప్రభు. మీ పరిచారకుడనుగా మా కుటుంబాన్ని దీవించండి. మీ మేళ్లతో దర్శించండి అయ్యా. మీకు ఇష్టమైన పరిచర్య చేయొచ్చు, నమ్మకమైన సేవ చేయలాగిన సహాయం చేయండి. అలాగే బలపరచండి నాయన. అలాగే సంఘమునకు కావలసిన మీ ఉద్దేశానుసారమైన పరిచర్యను అందించుటకు మమ్మల్ని బలపరిచి దీవించమని, సంఘ కుటుంబాలన్నిటినీ ఆశీర్వదించమని అడుగుతున్నాం. జన్మదినాలు ఆచరించుకుంటున్న వారిని దీవించండి అయ్యా. దాంపత్య జీవితంలో నూతన సంవత్సరంలో ప్రవేశించిన దంపతులను కటాక్షించండి. రానున్న అనేక సంవత్సరాలను మెండైన దీవెనలు వారికి ఇవ్వండి. ఈ నూతన సంవత్సరం మీ మేళ్లతో వారు సమృద్ధిగా నింపబడి మీకు విధేయులై మీ సంతోషంలో వారు వర్ధిల్లచేయండి అయ్యా. కుటుంబంలో కూడా వారికి కావాల్సిన సంతోష ఆశీర్వాదాలు దయచేయండి. తల్లిదండ్రులకు, బిడ్డలకు మీ కృపా కనికరములు దయచేయండి ప్రభు. మా ప్రార్థన కొన్న వారందరినీ మీ సన్నిధిలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మా దేవ దేశం అంతటినీ స్వస్థపరచండి. ప్రపంచమంతటినీ ప్రభా స్వస్థపరచండి. సహాయం చేయండి నాయన. బాగు చేయండి. వాతావరణం అంతటిలో కూడా ఉన్నటువంటి ప్రతి రుగ్మతను దూరపరచమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి ప్రభా. అలనాడు
ఐగుప్తు దేశం మీదికి మీరు పంపించినటువంటి తెగుళ్లను మేము గమనిస్తున్నప్పుడు నేటి ప్రపంచ పరిస్థితులలో కూడా అయా ఈ పరిస్థితి మేము అనుభవిస్తున్నాం. అయ్యా మీరెందువలన వాటిని పంపించి ఉన్నారు? ఫరో వలె మేము మా హృదయాలు కఠినపరచుకొనకుండా అయా మేము మీ వైపు తిరిగి పశ్చాత్తాపపడి మీ కృప మేము పొందుకొని ఈ ఆపద తొలగిపోవునట్లు నాయన మీతో మేము సహవాసమును బలపరుచుకున్నట్టు సహాయం చేయండి. మీ చిత్తానుకూలమైన నడత మేము ప్రారంభించుటకు మీ కృప మాకు దయచేయండి. ఆయన మీరు ఇష్టపడేటువంటి జీవితాలతో మిమ్మల్ని మహిమపరచునట్లు మమ్మల్ని కనికరించండి. ఆయన కూడి ఉన్న మీ బిడ్డలందరినీ పేరు పేరు దీవించమని మా సంఘాన్ని, మా కుటుంబాలను, దేశమంతటిని, రాష్ట్రమంతటిని మీ ప్రేమతో నింపి మీ స్వస్థతలు అనుగ్రహించి క్షేమం దయచేయమని యేసుక్రీస్తు పుణ్యనామంలో బ్రతిమలాడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము. శోధంలోనికి తేకా దుష్టుని మమ్మలను తప్పించుము. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవే. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదా మీకు అందరికీ తోడుగా నుండి ఆస్వాదించి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్.